హల్లెలూయా హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఏ విధమైన లోభమునకు చోటు ఇక్కడి లోభానికంటే లోభితనానికి చోటు ఇక్కడి ఒకని కలిమి విస్తరించిన వారికి జీవమునకు మూలము కాదు. వాడి కలిమి విస్తరించిందంటే వాడి జీవానికి మూలము కాదు. ఈ లోకంలో ఎంత కలిమి ఉన్నప్పటికీ ఆ యొక్క మూలం కాదు. ఆ ప్రభు మనతో ఉన్నట్లయితే మనకి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. కనుక జీవము కాదు, ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. ఇక్కడ వీడు లోపడ్డాడు. ఎందుకంటే ధనానికి ధాన్యానికి లోబడి ధనాన్ని ఎక్కువగా సమకూర్చుకున్నాడు ఈ యొక్క లోబితనం వల్ల. కనుక ఆ చోటిచ్చాడు, ఆ యొక్క ధాన్యానికి చోటిచ్చాడు, విస్తారంగా పంట పండించాడు, పొట్లలో ధాన్యము సమకూర్చుకొని నా ప్రాణమా తిను తాగుము సుఖించుకుంటున్నాడు తప్ప దేవుని స్మరణకు వాడు తెచ్చుకోలేదు. వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఫిలిప్పీ 4:11 నాకు కలిగినదని నేను చెప్పట్లేదు, ఈ లోకంలో నాకు కలిగిందని నేను చెప్పట్లేదు. నేను చేతిలో తృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఏ స్థితిలో ఉన్న దానితో తృప్తి కలిగి జీవించాలి. లోకంలో చాలామంది తృప్తి ఉండదు. ఎంత సంపాదించినా వాడికి తృప్తి అనేది ఉండదు. కనుక ఆ తృప్తి లేని జీవితము వ్యర్థం. కనుక తృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. కనుక హెబ్రీ 11:13 చూసినట్టయితే నీ కలిగిన వాటి తృప్తి కలిగి ఉంది, నీ కలిగిన దాన్ని బట్టి తృప్తి కలిగి ఉంది. నిన్ను ఎంత మాత్రము విడువను ఎడబాయని చెప్పిన దేవుడు ప్రభు జ్ఞాపకం చేసుకో. నిన్ను విడువడు, తృప్తి కలిగి జీవించాయా. ఉన్నదాంతో తృప్తి కలిగి జీవించు. నీకు ఏదైతే ఇచ్చాడో దాంతో తృప్తి కలిగి జీవించు. కనుక ఈ లోకంలో మనిషికి ఎంత ఉన్నప్పటికీ తృప్తి అనేది లేదు. కనుక ఉన్నదానితో తృప్తి కలిగి జీవితం అన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం చూస్తే జ్ఞానము గలవాడితో స్నేహం చేస్తే జ్ఞానవంతుడు అవుతాడు. జ్ఞానము గలవాడితో స్నేహం చేస్తే ఏమవుతాడు? జ్ఞానవంతుడు అవుతాడు. మూర్ఖుడితో స్నేహం చేస్తే చెడిపోతాడు. ఈ లోకంలో మనం ఎవరితో స్నేహం చేయాలి? మూర్ఖుడితోట జ్ఞానం గల వారితో చూసినట్టయితే జ్ఞానం గల వారితో స్నేహం చేస్తే మనము జ్ఞానవంతులము అవుతాం. జ్ఞానంతో మనం ఏదైనా సరే సమకూర్చుకోవచ్చు. కనుక ఈ లోకంలో మనము జ్ఞానవంతులతో సహవాసం చేయాలి, కానీ మూర్ఖుడితో సహవాసం చేస్తే ఏమైపోతాడో చెడిపోతాడు. అని ఈ లోకంలో అనేక మంది చెడిపోవడానికి కారణం ఏంటంటే మూర్ఖుడితో స్నేహం చేస్తున్నారు, జ్ఞానం గల వారితో వారి సహవాసము చేయట్లేదు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఆమె